ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఒకే ఒక్కడి చుట్టూ హై వోల్టేజ్ డ్రామా నడుస్తోంది. లీగల్ థ్రిల్లర్ సినిమాను తలపించేలా సాగుతున్న ఆ కథనమే యూట్యూబర్ ప్రశ్న రావణ్ ఎపిసోడ్. ఒకవైపు వరుస కేసులు, మరోవైపు కోర్టుల చుట్టూ లాయర్ల పరుగులు. బెయిల్ ఆర్డర్ కాపీ చేతికి రాకముందే పోలీస్ జీపులు సైరన్ ఊదుకుంటూ వచ్చి ఇంకో కేసులో లాక్కెళ్లడం. ఏపీ పొలిటికల్ హిస్టరీలోనే ఇదొక అరుదైన, అత్యంత ఉత్కంఠభరితమైన సీన్ గా మారింది. స్క్రీన్ మీద కనిపించే ఒక సాధారణ యూట్యూబర్ చట్టం ముందు మోస్ట్ వాంటెడ్ లా మారిపోతే ఎలా ఉంటుందో సరిగ్గా అదే జరుగుతోంది ప్రశ్న రావణ్ విషయంలో. పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపణలతో మొదలైన లీగల్ వార్ ఇప్పుడు క్లైమాక్స్ కు చేరింది. యలమంచిలి కోర్టులో రావణ్ కు బెయిల్ మంజూరైంది. లీగల్ గా ఆయన బయటపడ్డారు అనుకునే లోపే సీన్ రివర్స్ అయింది. కోర్టు ఆవరణలో దాటి వెంపాడు టోల్ ప్లాజా వద్దకు చేరగానే ఏలూరు పోలీసులు రావణ్ ను వాహనాన్ని అడ్డగించారు. 4 కేసుల్లో వరుసగా బెయిల్ వచ్చినా 5వ సారి అరెస్టు చేయడం వెనుక ఏదో పెద్ద వ్యూహమే ఉందని అనుమానాలు రేకెత్తిస్తోంది. ఈ ఉచ్చు నుంచి తప్పించుకోవడం సాధ్యం కాదని గ్రహించాడో ఏమో గాని ప్రశ్న రావణ్ సోషల్ మీడియా వేదికగా వదిలిన ఒక వీడియో ఇప్పుడు నెట్టింట దావానంలా మండుతుంది. ప్రభుత్వం తన గొంతు నొక్కేందుకు మొత్తం పోలీసు వ్యవస్థను రంగంలోకి దించిందని ఆయన ఆరోపిస్తున్నారు. నన్ను చంపితే నేను ఒక్కనే చచ్చిపోతా, కానీ నా ప్రశ్నలు మాత్రం చావవు. రావణ్ను మాత్రమే చంపగలరు, ప్రశ్నను చంపలేరంటూ ఆయన చేసిన కామెంట్స్ పొలిటికల్ సర్కిల్స్లో హీట్ పెంచుతున్నాయి. ఎస్పీల నుంచి కానిస్టేబుల్ల వరకు ప్రజా సమస్యలను పక్కన పెట్టి కేవలం తన కోసమే పనిచేస్తున్నారంటూ రావణ్ తీవ్ర ఆరోపణలు దుమారం రేపుతున్నాయి. అయితే ఈ కథలో అసలు ట్విస్ట్ రావణ్ ప్రాణభయంపై చేసిన వ్యాఖ్యలు. గతంలో జరిగిన గాది సాయికృష్ణ ఘటనను గుర్తు చేస్తూ తనకు కూడా అలాంటి గదే పడుతుందేమోనని రావణ్ భయపడుతున్నారు. నన్ను చంపాలనుకుంటే నేరుగా పోలీస్ స్టేషన్లో చంపేయండి, లేదంటే నేను ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలు వదిలేస్తానంటూ మైండ్ గేమ్ ఆడుతున్నారు. కానీ గ్రౌండ్ రియాలిటీ చూస్తే సీన్ భీభత్సంగా ఉంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు దారుణమైన భాషలో దూషించడాన్ని జన సైనికులు జీర్ణించుకోలేకపోతున్నారు. కోర్టుల వద్ద, పోలీస్ స్టేషన్ల వద్ద రావణ్ కనిపిస్తే కోడిగుడ్లు రాళ్లతో దాడి చేసేందుకు జన సైనికులు కసితో రగిలిపోతున్నారు. పరిస్థితి అదుపు తప్పకుండా ఉండేందుకు పోలీసులు రావణ్ కు ముసుగు తొడిగి బుల్లెట్ ప్రూఫ్ లాంటి సెక్యూరిటీతో తరలించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సుదీర్ఘ న్యాయ పోరాటంలో ప్రశ్న రావణ్ తరపున నిలబడ్డ సీనియర్ న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ సైతం ఈ వరుస అరెస్టులతో విసిగిపోయినట్లు కనిపిస్తుంది. ఒక స్టేషన్లో బెయిల్ వస్తే మరో స్టేషన్ నుంచి వారెంట్ సిద్ధంగా ఉంటుంది. ఏపీ వ్యాప్తంగా రావణ్ పై దాదాపు 30 నుంచి 35 కేసులు నమోదైనట్లు సమాచారం. ముఖ్యంగా జనసేన బలంగా ఉన్న నియోజకవర్గాల్లోనే ఈ కేసులు ఎక్కువగా రిజిస్టర్ అవుతుండటం వెనుక ఉన్న పక్కా రాజకీయ కక్ష సాధింపు ఉందనేది రావణ్ మద్దతుదారుల వాదన. ప్రభుత్వం మాత్రం చట్టం తన పని తాను చేసుకుపోతుందని, వ్యవస్థలను దూషిస్తే ఊరుకునేది లేదని గట్టిగా చెబుతుంది.
ఏదేమైనా సోషల్ మీడియా యుగంలో భావ ప్రకటన స్వేచ్ఛ ఎంత ముఖ్యమో మాటల్లో సంయమనం అంతే ముఖ్యమనే విషయాన్ని ఈ హై డ్రామా నిరూపిస్తుంది. విమర్శలు ప్రజాస్వామ్యానికి అందమే కానీ అవి చట్టపరమైన హద్దులు దాటి వ్యక్తిగత దూషణలుగా మారితే ఎదుర్కోవాల్సిన పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయో ఈ కేసే ఒక ఉదాహరణ. భావోద్వేగంతో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రావణ్ భవితవ్యాన్ని ప్రశ్నార్థకం చేశాయి. చచ్చిపోతానంటూ చిన్నపిల్లల్లా బెదిరిస్తే కోర్టులు కేసులను కొట్టేవు. మరి ఈ పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ క్లైమాక్స్ లో న్యాయస్థానాలు ఎలాంటి తీర్పు ఇస్తాయో ప్రశ్న రావణ్ భవితవ్యం ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.